అది సిరిపోయింది. ఎక్కడెక్కడ చెప్పు, ఏం పెడతారు గురు? అదే మా చెట్టు పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అయితే ఇలా అయితే మన తోటకు వచ్చినాం మేము అందరం కలిసి. అయితే నేను నా కోడళ్ళు నా మనవరాలతో అయితే ఈరోజు వచ్చినాము. అయితే ఫ్రెండ్స్ ఇంకా మార్చి చెట్లు అయితే తీసుకొచ్చినాము. ఒకటేమో ఇంకోటి ఇక్కడ ఉంటుంది. ఒకటేమో అది బంగినపల్లి మామిడిపండు తీసుకొచ్చినాము, మార్చి ఒకటి తీసుకొచ్చినాము. ఇంకోటి ఏమో దాన్ని ఏమంటారు, చున్నిటి నాని లేదు పునాస చెట్టు అంట, అంటే సంవత్సరం మొత్తం కాస్తట అది. అదొకటి తీసుకొచ్చినాము. అయితే మియాజాకి లేవు, అసలు స్టాక్ లేదన్నట్టు తెప్పిమని చెప్పినాం. కాకపోతే కాస్ట్ ఎక్కువ అని చెప్పారు, అయినా పర్వాలేదు తెప్పిరని చెప్పిన. ఎందుకంటే రేర్ ఫ్రూట్స్ మనం తెచ్చి పెట్టుకుంటేనే సూపర్గా ఉంటుంది అనమాట. ఓకేనా అమ్మడు, బోరేస్తురా? అయితే ఫ్రెండ్స్ ఇంకా ఏమేమి వెరైటీస్ తీసుకొచ్చినా మీకు అక్కడికి వెళ్ళక చూపిస్తా. చూడండి ఇక్కడ తీస్తున్నారు. నా కోడలు నా మనవరాలు అయితే ఇక్కడ చెట్టు కోసం తీస్తారు. అయితే మనిషికొక చెట్టు పెట్టిస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే జ్ఞాపకం ఉండాలి కదా, గుర్తుండాలి కదా, వాళ్ళకి గుర్తుండాలి కాబట్టి మనిషికొక చెట్టు, మనిషికొక ఇట్లా గుంత తీసేసి వాళ్ళ చెట్టు పెట్టాలన్నమాట. అది వాళ్ళ చెట్టు, వాళ్ళ పేరు పెట్టేస్తాం అంతే. నా కోడలు మనిషికొకటి, మనిషికొక చెట్టు, మనిషికొక పేరు. అయితే ఫ్రెండ్స్ మీకు ఏమేమి చెట్లు తీసుకొచ్చి చూపిస్తారండి ఒకసారి. అది ప్రేమ, అది బిజీ ఉంది, ఆడండి సార్. ఇక చూడండి, ఇదేమో లక్ష్మణ ఫలము. ఇది ఏంటంటే క్యాన్సర్కి సంబంధించిన వాటికైతే చాలా మంచిగా పనిచేస్తుంది. క్యాన్సర్ ఉన్న వాళ్ళు తింటే మాత్రము క్యాన్సర్ పోతుందంట. అందుకోసం అయితే లక్ష్మణ ఫలం తీసుకున్నాము. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరికైనా అవసరానికి మన కోసం వస్తే మనం హ్యాపీగా తెంపియచ్చు. కానీ మంచిగా చెట్టు కాయాలని దాన్ని ఏమంటే అనుకోండి, సరే దేవుని కోరుకోండి. ఇదేంటి ఆవకాడో చెట్టు, ఎందుకంటే మన సైడ్ అస్సలు ఉండదు కదా ఆవకాడో చెట్టు, చాలా పెద్దగా పైకి వెళ్ళిపోతుంది ఇది. ఇంకా ఆవకాడోస్ అయితే మన సిద్దిపేటలో అయితే అస్సలు దొరకవన్నమాట. చెట్లు కూడా మేము ఇప్పటిదాకా అయితే చూడలేదు, అందుకోసమని రేర్గా ఉంటుంది అనేసి ఈ ఆవకాడో చెట్టు తీసుకొచ్చినాము. ఇంకా ఇది బంగినపల్లి, అదో బంగినపల్లి, ఇది బంగినపల్లి, అది పునర్నవ. ఇది బంగినపల్లి వాడి చెట్టు ఇది ఫ్రెండ్స్ చూడండి. ఇదేమో పునర్నవ చెట్టు అంటే ఇది సంవత్సరం మొత్తం కాస్తంట, 365 days మొత్తం కాస్తాట. అందుకోసమని తీసుకొచ్చినాము. ఇంకోటి ఇగో ఫైనల్గా ఇదేంది ఆపిల్ చెట్టు. కాశ్మీర్లోనే కాదు మన తెలంగాణలో కూడా పండిద్దాం అనేసి అయితే తీసుకొచ్చినాం. మన తెలంగాణ సిద్దిపేట ఆపిల్. ఓకేనా, పేరు పెట్టేద్దాం ఇది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే నిమ్మ చెట్టు. ఇది కూడా కొత్త రకం అంట. ఆ నిమ్మకాయ సైజ్ మంచి పెద్దగా వస్తుందట, అలాగే మనకి జ్యూస్ అనేది కూడా మంచిగా వస్తుందట, బాగా వస్తుందట, పుల్లగా ఉంటుంది, పులుపు ఎక్కువ అంట. ఇది కొత్త రకం సీడ్ అట, కొత్తగా వచ్చిందంట. మన సిద్దిపేట పొన్నాలు ఉంది కదా, ఆ పొన్నాల దగ్గర ఫ్లైఓవర్ ఉంది కదా, పక్కనే ఉంటుంది అనమాట. మన సిద్దిపేట నుంచి మన హైదరాబాద్ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. షామ్లా అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ దగ్గరికి వెళ్ళండి, నా పేరు చెప్పండి, మంచి డిస్కౌంట్ కూడా ఇస్తుంది మనకి. కానీ మంచి మంచి చెట్లు ఇచ్చింది ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగున్నాయి. నేను ప్రతి చెట్టు ఏదైనా కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలన్నా కూడా అదే నర్సరీలో తెచ్చుకుంటాను. మంచి మంచి రకాలు ఉంటాయి ఫ్రెండ్స్, నిజంగా మీకు ఏ రకం కావాలన్నా వాళ్ళు లేకున్నా కూడా తెప్పిస్తారు, అంత బాగుంటుంది. ఆ నర్సరీకి వెళ్ళండి, నా పేరు చెప్పండి, మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఈ చెట్టు వచ్చేసి అయితే అంజీర్ అనమాట. ఇవి తీసుకొచ్చి ఇక్కడ జామ్ ఉంది చూడండి, నార్మల్ రెడ్ జామ్, ఇది ఇగో. ఇవేమో రోసెస్ అన్నట్టు. ఇది వైట్ ఫ్లవర్ చూడండి, వాడిపోయినాయి, లేదు తెగిపోయినాయి, లేదు వాడిపోయింది, మళ్ళీ ఇది ఇరిగిపోయింది. ఇప్పుడు అట్లా తీసుకొచ్చినప్పుడు ఇరిగిపోయింది కావచ్చు. ఇగో ఇది రెడ్, ఇంకోటి లైట్ పింక్ ఉంటుంది. ఏడుంది ఫ్రెండ్స్. ఇగో ఇది కూడా ఇరగొట్టిరు ఆటోలో తీసుకొచ్చినప్పుడు, ఇరిపోతే కొమ్మలు అటు. ఇదేమో ఓమ చెట్టు, ఇది తెలుసు కదా మనకు, బజ్జీలు కానీ ఏమన్నా వేసుకోవడం సూపర్గా ఉంటుంది, స్మెల్ సూపర్. ఈ చిట్టి గులాబీ కావచ్చు, ఇది ఇంకా పువ్వులు అయితే పోయలే. ఇదన్నమాట. బంగినపల్లి పెడదాం, మేము పెడదాం. అలా లోపల ఉంటుంది చూడు. అమ్మ మా చెట్టు తీసుకురా. అయ్యో అయ్యో లేదు మీరే పెట్టండి.
నేను దీన్ని చక్కగా కవర్ చేశాను. అట్లా పెట్టేసేయండి ఇక. తీసి అట్లా చూడండి, ఇది నాది నా కోడల చెట్టు అన్నమాట. ఇది అత్త కోడల చెట్టు అని పెడుతున్న దీని పేరు. మన తర్వాత చేసుకోవచ్చు, గట్టి దొక్కండి ఫస్ట్. ఎక్కువ ఎక్కువ బిడ్డ, ఎక్కువ దొక్కితే మళ్ళీ పెరుగుతుంది కదా. ఇట్లనే ఇంకా అట్లనే ఉండని, ఇది అటు ఇటు పెట్టండి. కుంగిపోతుంది, స్టిఫ్ అవుతుంది. ఆ ఏళ్ళు పోయినా కొద్దిగా స్టిఫ్ అవుతుంది. దానికి 3,000 అట్నే. కానీ 3,000 ఇగో ఎంత పెద్ద ఉంటుంది చెప్పండి, ఇంత పెద్ద ఉంటుంది. అవి ఒక 2 years కాయలన్న కాయపోతే మొత్తం తెంపేనట. కానీ అది ఏళ్ళు మాత్రం పోవు కదా ఫ్రెండ్స్. నిజమా కదా చెప్పండి. పెద్ద చెట్టు ఫ్రెండ్స్, పుసుకున్న ఏమైనా ఇట్లా గాలి వచ్చింది అనుకో పడిపోతుంది. మనం పెట్టి కూడా లాభం లేదు, తీసి పక్కన కట్టామండి. అందుకే నా చెట్లు పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఇలా ప్రిపేర్ చేయండి, సరేనా? ఇట్లా చిన్నవి ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మధ్య మధ్యలో వచ్చి గెలుపుతుందండి. వీటితో పాటు ఏళ్ళు కూడా పోతాయి. వీడియో తీయలేరు ఫ్రెండ్స్, నిజంగా వీళ్ళు మాట్లాడలేరు, వీడు తీయలేరు నా కోడలు. పచ్చని చెట్లు ప్రకృతికి అందం అంటారు కదా, అందుకని ప్రకృతికి మెట్లు. చెట్లు అన్ని వేస్తున్నాం అన్నమాట. చూడు, దీని కుండి కూడా కట్టాం. బాగుందా? చాలా బాగుందా? కుండి ఎవరు కట్టారు అనుకుంటున్నావా? అనగా కూర్చుంది కదా, ఇదే బొడ్రాయిలాగా కూర్చుంది కూడా, ఇదే కట్టింది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా జరుగుతుందన్నమాట ప్రోగ్రామ్ ఈరోజు మన గార్డెన్లో. చూడండి, నా కోడలు అలసిపోయారు. మనం చుట్టూగా చెట్లు పెట్టుకోవచ్చా? ఏదమ్మా అదే లక్ష్మీదేవికి పెడితే చూసినాం, పువ్వులకి పెద్ద రోడ్ల పైన ఉంటే చూసినారా? నీటి తొందరగా అవుతుంది. అవునవును, పెద్ద చెట్టు కదా. ఈడోటి ఆడతే అమ్మూరు మంచి చల్లగా మనం కూర్చోవచ్చు. అవునవును, ఒక చెట్టు పెట్టాలి అసలు నీడ చెట్టు అంటే ఫ్రెండ్స్. నిజంగా నీడ చెట్టు ఏదైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు కూర్చోడానికి బాగుంటుంది కదా. ఇప్పుడు అంత ఎండనే ఉంది, చెట్లు ఏం లేవు. ఎక్కడ కూర్చోవాలన్నా కూడా ఎండలో కూర్చోవాల్సి వస్తుంది. నిమ్మ చెట్టు పెట్టేది, నిమ్మ చెట్టు పెడదాం. కదంబ పుష్పం, ఎస్. అది పొడుగ్గెళ్తుందమ్మా. లేదు గుబ్బురు చాలా నీడ. అది మొలకేయడం తెల్ల పువ్వు ఇట్లా ఇలా రౌండ్ గా బాల్స్ లాగా ఉంటది, బాల్స్ లాగా ఉంటది. అందరూ వస్తే బాగుండేది, ఏమన్నా ఆడుకున్నాం మంచిగా. సాయంత్రం పూట అయితే బాగుండేదమ్మా. ఓకే చూడండి, నిమ్మ చెట్టు పో. ఒక ఫోటోలు ఉండవా? ఒక వీడియోలో ఏం కాదు కూర్చో. హాయ్ ఫ్రెండ్స్, అయితే ముచ్చట ఏంటంటే మరి ఒక అత్త ఇద్దరు కోడళ్ళు కలిసి చెట్టు పెడుతున్నారు. చూడండి, అటు పట్టుకోండి చేతులు, ఇద్దరు ముగ్గురు పట్టుకోండి. అటు చూడండి, ఒక ఫోటో తీస్తుంది. అత్త కోడళ్ళ చెట్టు ఇది, గుర్తుపెట్టుకో. చిన్నత్త కోడలు అమ్మ నిమ్మకాయ చెట్టు. ఈ నిమ్మకాయలు ఎప్పుడైనా కానీ ఎవరు తెప్పుకోపోయినా కానీ అత్త కోడళ్ళ చెట్టు అని తెంపుకొని తోండి, మంచిది, హెల్త్కి మంచిది. నెక్స్ట్ ఇంకేం చెట్లు ఉన్నాయి? ఆపిల్ చెట్టు, ఆపిల్ చెట్టు ఇక్కడ పెట్టండి అమ్మా. ఆపిల్ చెట్టు మనం లోపల పెట్టుకోవాలి, మళ్ళీ ఏం కదా మీ దగ్గర పెట్టచ్చు. ఏం కత్తి మూర్తే నడి మధ్యలో పెడితే మంచిగా చుట్టూ పారాయి. ఇంకొకటి వెయ్యు. పోసిన ఫస్ట్ ఇంకోటి పెట్టా. వేసినాం కంఫర్ట్ అన్నిటికి. గిట్ల మంచి గిట్ల ఇట్లానే ఇవి. కింది చేతులు పెట్టి బిడ్డ ప్రేమలు. అయ్యో కాదు, దీన్ని ఇట్లా అన్నట్టు ఇది ఏ కలర్ వస్తుంది? రెడ్ కలర్. ఒక యాప్ చెట్టు ఏదైనా చెట్టు ఉంటే మంచిగా ఉంటుంది ఇంట్లో. ఏ యాప్ చెట్టు పెడితే రేపన్నాడు ఇల్లు కడితే ఇబ్బంది అవుతుంది. పెడతారా మరి? రాయి అక్కడ పెడుతున్నా.
కారుతో ఒక్కసారి ఇట్లా అంటే అయిపోతుంది. దా ఒక్కటే బకెట్ తీసుకురా మళ్ళీ మళ్ళీ దానికి పోయి సరిపోతాయి ఇంకా దానికి పోయి వస్తాయి ఇప్పుడు నాట చెట్టుకి అది జామ చెట్టుకి వర్షం మొత్తమే సీస్ ఉంటుంది లేకుంటే కడుపు దానిపై వస్తాయా దానికి సరిపోతాయి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చెట్లు పెట్టేసినాము. ఇంకా మేము అందరం అయితే అలసిపోయాం. చూడండి నా కోళ్ళు అయితే ఇంకా మొత్తం అలసిపోయారు అనమాట అందరూ. ఇంకా చుట్టూ చెట్లు పెట్టేసినాము. ఎందుకంటే మనం తక్కువ జాగాలో కూడా మంచిగా మనకు నచ్చిన చెట్లు, రేర్గా దొరికే చెట్లు అయితే పెట్టినాము. ఇంకా ఏమేమి చెట్లు పెట్టినా ఎలా పెట్టినాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మైండ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూలీలు ఎప్పుడు ఇస్తారు? మన కూలీలకైతే ఇచ్చేద్దాం. కూలీ ఇస్తాం, అమ్మ ఇంటికి తరపు చేస్తాం. సరేనా? కూలీ లేకపోతే చల్లగా తడుపు. సరే, థమ్స్అప్ పంపిస్తాం మీకు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.